లింగం యాదవ్ గారు ఎస్. లింగం యాదవ్ గారు మనం చూసినాం కదా, ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, మొత్తం మీద జూబ్లీహిల్స్ ఒకవేళ ఎన్నికలు జరిగితే ఇప్పటికిప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అనేది ఉంది. కానీ ఇక్కడ సిట్టింగ్కి సంబంధించిన మాత్రం ఏదైతే కీర్తిశేషులు మగంటి గోపినాథ్ వాళ్ళ మిస్సెస్కు ఇవ్వడం జరిగింది కేసీఆర్ టికెట్. కానీ ఇక్కడికైతే ఇప్పుడు కాంగ్రెస్లో నువ్వా నేనా అనే పోటీలో ఉన్నప్పటికీ ఒక ముగ్గురు పేర్లు వినబడుతున్నాయి, కానీ ఇప్పటికైతే ఒకరి పేరు ప్రస్తావన రాలేదు. కానీ వచ్చినా కానీ ఎలా ఉండబోతుంది జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్కి సంబంధించి? ఎస్. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు స్వంత్ర టీవీ ప్రేక్షకులకు, పెద్దలకు, ప్యానలిస్టులందరికీ ఇట్స్ వెరీ గుడ్ ఈవినింగ్. ఎస్, డెఫినెట్ కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా జూబ్లీహిల్స్ లో డెఫినెట్ కూడా గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి మా యొక్క అభివృద్ధి ఇవాళ దాదాపు 1.5 సంవత్సరం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి, మరి 10 ఏళ్లు తెలంగాణని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధికి ఇవాళ తెలంగాణ ప్రజలే ఆ డిఫరెన్స్ చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. ఆనాడు నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ, కల్వకుంట్ల కుటుంబం ఏ విధంగా తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ముని దోచుకొని దాచుకున్నారని వాళ్ళ తెలంగాణ ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. స్వయంగా కేసీఆర్ కూతురే కవిత గారే చాలా స్పష్టంగా చెప్పేది. ఇవాళ వాళ్ళ అవినీతి అంటే, నేను ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి అవినీతి చెప్పాలంటే ఇవాళ ఇప్పుడు మనకి డిబేట్ కూడా సరిపోదు. అంటే కవిత గారే చాలా స్పష్టంగా చెప్పేది ఏ విధంగా వాళ్ళు తెలంగాణ ప్రజలని మోసం చేసిర్రు, వంచిరనేది. సో ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటారు. ఇవాళ ప్రత్యేకించి హైదరాబాద్ నగరానికి కూడా, ఎందుకంటే ఇవాళ ఎక్కడ చూసినా గతంలో 2014 కంటే ముందు తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సరౌండింగ్స్ లో ఎన్ని ప్రభుత్వ భూములుండే, ఎన్ని చెరువులుండే, ఎన్ని నాలాలుండే, ఇవన్నీ కూడా కబ్జాకు గురైనటువంటి, ఆ కబ్జా చేసినటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వాళ్ళ అనునాయులు. సో ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకి ఇవాళ వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అందుకే ఇవాళ తెలంగాణలో ఏ ఎలక్షన్ జరిగినా, జూబ్లీహిల్సే కాదండి, రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు. జూబ్లీహిల్స్ లో గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ మాత్రమే. ఇంకొకటి మీరు అన్నది క్యాండిడేట్ అనేది, డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ సర్వేల ఆధారంగా గెలుపే ధ్యేయంగా ఇవాళ మా క్యాండిడేట్ ను కూడా ప్రకటించబోతున్నాం. డెఫినెట్ గా నేను ఒకటైతే చాలా స్పష్టం, జూబ్లీహిల్స్ లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ, ఇది పక్కా. ఇక బీజేపీ కూడా ఇక 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉండి వాళ్ళు చేసినటువంటి తెలంగాణకు మోసం ఇవాళ తెలంగాణ ప్రజలు అందరికీ తెలుసు. వాళ్ళు ఏం చేసిర్రు, 11 సంవత్సరాలుగా తెలంగాణకి ఏమిచ్చిర్రు. ఇవాళ మనందరం చూసిన కనీసం 11 ఏళ్లుగా మెట్రో ఒకటి ఎక్స్పాండ్ కూడా చేయలేకపోయారు. ఇవాళ మూసీకి రీజన్ వేసుకు డబ్బులు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు బడ్జెట్ లో ఎంత అన్యాయం చేస్తుందో మనందరం చూసినాం. అందుకే ఇవాళ బీజేపీ గాని, బీఆర్ఎస్ గాని కనీసం అక్కడ ఓట్లు అడిగే నైతిక అర్హత కూడా లేదండి. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి 11 ఏళ్లుగా బీజేపీ ఏం చేసింది, గత 10 ఏళ్లు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పాలనకు ఇవాళ ప్రజలే కంపేర్ చేస్తున్నారు. అందుకే మా ప్రభుత్వానికి ఇవాళ కనీసం పోటీ వీళ్ళు ఎవరు కూడా కాదండి, డెఫినెట్ కూడా అత్యధిక మెజార్టీ తోటి ఇవాళ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మీరు రాసి పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఇవాళ బయటకు వస్తున్నాయి కదా. అందుకే ఆ దుర్మార్గాలు బయటకు వస్తుంటే కేసీఆర్ ముఖం చూపించుకోలేక, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇవాళ తెలంగాణ ప్రజలకు ముఖం చూపించుకోలేక ఫామ్ హౌస్ లో దాక్కుండు. సో ఇక ఆయనకు ఓట్లు అడిగే కనీసం నైతిక అర్హత ఎక్కడదండి. అందుకే అవన్నీ వాళ్ళు ఏమి చేసినా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు నమ్మరు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. అసలు బీజేపీ అనేది తెలంగాణలో వాళ్ళు ఎన్నో విధ్వంసాలు అది చెప్తారు, ఏదో రాజకీయాలు చేస్తారు, మత రాజకీయాలు, అవన్నీ కూడా చూశారు. ఇవాళ జిఎస్టీ పేరు మీద ఏం చేసిర్రు, ఎంత ప్రజలు అరిగోస పెట్టిర్రు, డిమాండేషన్ పేరు మీద ఎంత అరిగోస పెట్టిర్రు, ఇవాళ పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు ఎంత పెంచిర్రు, ఇవన్నీ కూడా చూసిరు. అందుకే బీజేపీ ప్రత్యేకంగా తెలంగాణకి ఏం చేసింది, ఇవాళ కనీసం విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు అమలు చేయలేదు. ఇక వాళ్ళకి ఏ ముఖం పెట్టుకొని ఇవాళ తెలంగాణ ఓట్లు అడుగుతారండి. అదే విధంగా ఇవాళ బీసీ బిల్లు 42% బీసీలకు రిజర్వేషన్ కోసం ఆ బిల్లు చేసి
కేంద్రానికి పంపిస్తే ఇవాళ 5 నెలలుగా కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టుకొని తాత్సారం చేస్తుంటూ బీసీలకు ఇవాళ వాళ్ళకు రిజర్వేషన్ వస్తే తద్వారా వాళ్ళ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఉపయోగపడుతుందంటే దాన్ని కూడా ఆమోదించకుండా 9th షెడ్యూల్ పెట్టకుండా ఇవాళ అన్ని కూడా తెలంగాణ ప్రజలు అందరూ అన్ని గమనిస్తున్నారు. అందుకే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ కనీసం అక్కడ ఓట్లు అడిగే కనీస నైతిక అర్హత లేదు. జూబ్లీ హిల్స్ లో బరాబర్ గెలిచేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. రైట్.